హలో ఎవ్రీవన్! ఇప్పటికే మీకు ఈ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదండీ! యెస్. మీరనుకున్నట్టే ఇది మన లేడీస్‌కి ఎంతో హెల్ప్ అయ్యే మంచి అవుట్‌ఫిట్స్ వ్లాగ్ అండి. సో, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఫస్ట్ అవుట్‌ఫిట్ వచ్చి ఇదొక నీ లెంత్ స్లీవ్‌లెస్ ఫ్రాక్. సో, ఈ ఫ్రాక్ స్లీవ్స్ కూడా ఇచ్చారండి. బట్ నాకు స్లీవ్‌లెస్సే నచ్చి సో, నేను అదే కంటిన్యూ చేసుకున్నాను. అండ్ ఇది మనకి జిప్‌తో కూడా వచ్చిందండి. ట్రస్ట్ మీ గైస్, జిప్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బావుంది. ఈ డ్రెస్ నేను 4 ఇయర్స్ బ్యాక్ ఏఎంబీ మాల్‌లో తీసుకున్నాను. అప్పుడు ఇది నాకు 3000 రూపీస్ పడింది. నేనైతే చాలా డైలమాలో ఉన్నాను. అంత ప్రైస్ పెట్టచ్చా లేదా? అండ్ ఇంకొకటేంటంటే నేను మల్టిపుల్ టైమ్స్ ఆ షాప్‌కి విజిట్ చేసి చేసి ఫైనల్‌గా నేను వదులుకోలేక తీసుకున్నాను. బట్ టుడే ఐయామ్ సో హ్యాపీ. ఈ 3, 4 ఇయర్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్‌లో నేను 10, 15 టైమ్స్ చేసుంటాను. అండ్ మల్టిపుల్ వాషెస్ తర్వాత కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! క్వాలిటీ గానీ, ఫ్యాబ్రిక్ కానీ, పెయింట్ గానీ డెఫినెట్‌గా చాలా అంటే చాలా బావుంది. సో, అండ్ ఇది వైట్ కలర్ కాబట్టి మనకి దేనికైనా ఈజీగా సెట్ అయిపోతుంది. సో, మీకెవరికైనా ఇలాంటి ఫ్రాక్స్ కనిపిస్తే కంఫర్టబుల్ మెయిన్ అండి. సో, క్వాలిటీ, కంఫర్ట్ చూసుకొని బావుంటే గనక డెఫినెట్‌గా పర్చేస్ చేయండి. సో, డెఫినెట్‌గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ వర్త్ బయింగ్ ఫర్ మీ. అండ్ ఈ అవుట్‌ఫిట్ వచ్చి మీకు అమీర్పేట్ ఐడియా ఉంటే చాలామందికి హైదరాబాద్ అమీర్పేట్‌లో స్ట్రీట్ షాపింగ్ అని చెప్పలేను కానీ చాలా షాప్స్ ఉంటాయి. అక్కడ 1500 రూపీస్‌కి నేను తీసుకున్నాను. ఒక 3 ఇయర్స్ బ్యాక్. ఇది ఎంటైర్ ప్లెయిన్ డ్రెస్ అండి. వీడియో కొంచెం కలర్ డిఫరెంట్‌గా ఉంది కానీ ఇది వైన్ కలరు. వేస్తే మీకు మంచి ఎలిగెంట్ అండ్ డీసెంట్ లుక్ వస్తుంది. అండ్ ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే నా దగ్గర పెద్ద రిసోర్సెస్ ఏమీ లేవు. సో, ఉన్న రిసోర్సెస్‌నే యూజ్ చేసి నేను వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, కొంచెం క్వాలిటీ అడ్జస్ట్ చేసుకోండి గైస్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న స్లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను బెల్లీ అని చెప్పను కానీ మేబీ సెమీ బెల్లీ అనుకోవచ్చు. సో, ఇది కూడా నాకు 1500 అంటే డెఫినెట్‌గా వర్త్ బయింగ్ అనిపించింది. సో, ఎవరైనా స్కర్ట్స్ కొనేటప్పుడు డైలమాలో ఉంటే నాకు సూట్ అవుతుందా లేదా అని నో, డెఫినెట్‌గా ట్రై చేయండి. మిమ్మల్ని మీరే లవ్ చేసుకుంటారు. అంత బావుంటాయి. సో, ట్రస్ట్ మీ గైస్. ఇలాంటి మీకు స్కర్ట్స్ ఎక్కడైనా కనిపిస్తే బిలో 2000 డెఫినెట్‌గా పర్చేస్ చేయండి. అండ్ ద నెక్స్ట్ వన్, ఇది డెఫినెట్‌గా నేను హైలైట్ చేయాలి. ఈ ఫ్రాక్ ఎందుకు ఈ వ్లాగ్‌లో యాడ్ చేశాను అంటే, హైదరాబాద్‌లో శిల్పారామం ఎవరికైనా ఐడియా ఉంటే చాలా మందికి తెలిసే ఉంటుందండి. నేను ఇది అక్కడ తీసుకున్నాను. మేబీ ఇప్పుడు కాస్ట్ పెరిగిందేమో నాకు తెలీదు. అసలు ఉందో లేదో కూడా నాకు తెలీదు. ఒక 8, 9 ఇయర్స్ బ్యాక్ 280 రూపీస్‌కి నేను బార్గెయిన్ చేసి తీసుకున్న ఫ్రాక్ అండి ఇది. సో, 280 రూపీస్‌కి మీరు చూస్తున్నారు కదా! అండ్ 8, 9 ఇయర్స్ అంటే నేను ఎన్ని సార్లు యూజ్ చేసుంటానో మీరే ఊహించొచ్చు. సో, అందుకే ఇది యాడ్ చేశాను. అండ్ ఈ ఫ్రాక్ వచ్చి అగైన్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అండి. యాక్చువల్లీ నేను మాక్సిమం ఫ్రాక్సే పెట్టాను. ఎందుకంటే నాకు ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టము. సో, నాకెక్కడైనా కొంచెం రీజనబుల్‌గా ఫ్రాక్స్ కనిపిస్తే నేను డెఫినిట్‌గా వదిలేదాన్ని కాదు. ఈ ఫ్రాక్ వచ్చి నేను మాదాపూర్ అయ్యప్ప సొసైటీ రోడ్ ఎవరికైనా ఐడియా ఉంటే ఆ రోడ్‌లో ఒక షాప్‌లో తీసుకున్నాను. నాకు షాప్ నేమ్ అయితే ఐడియా లేదండి. బట్ మీకెవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నేను వెళ్ళి మరి షాప్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫ్రాక్ ఉండకపోవచ్చు. బట్ అక్కడ డెఫినెట్‌గా కాస్ట్స్ అయితే వర్త్ బయింగ్ అండి. అప్పుడు నాకు అరౌండ్ 1300 మధ్యలో పడింది ఈ డ్రెస్ ప్రైస్. సో, డెఫినెట్‌లీ ఇట్స్ వర్త్ బయింగ్ కదా! సో, ఇలాంటి ఫ్రాక్స్ బిలో 1500 అయితే ఎవరైనా ట్రై చేయొచ్చు. సో, మీరు కూడా ఆలోచించకుండా యెల్లో, రెడ్ ఇలా అనుకోకుండా డిఫరెంట్ డిఫరెంట్‌వి ట్రై చేయండి. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ లైఫ్ టైమ్ మెమరీ అని చెప్తాను నేనిది. ఎందుకు అంతలా చెప్తున్నాను అంటే, ఎండ్‌లో చెప్తాను దీని ప్రైస్. సో, ఇది నేను నా పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం తీసుకున్న ఫ్రాక్. సో, ఈ ఫ్రాక్ నేను డైరెక్ట్‌గా కొనలేదండి. నేను ఒక క్లాత్ తీసుకొని, నా ఐడియాస్ అన్నీ రిఫరెన్స్‌గా పెట్టుకొని, టైలర్ ఆంటీకిచ్చి స్టిచ్ చేయించుకున్న డ్రెస్ ఇది. సో, ఇనీషియల్‌గా నేను ఏ షోరూమ్‌కి వెళ్ళినా ఇలాంటి ఫ్రాక్స్ నాకు 10,000, 15,000, 20,000 ఇలా చెప్తున్నారు. డెఫినిట్‌గా వన్స్ ఆర్ ట్వైస్‌కి అది అంత ఇంపార్టెంట్ కాదనిపించింది. అట్ ద సేమ్ టైమ్ అఫోర్డబుల్ ప్రైస్ కూడా కాదు. సో, నేను నా ఐడియాస్ అన్నీ పెట్టి ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఫ్రంట్ వచ్చి ఓన్లీ ఫీట్ లెంగ్త్, బ్యాక్ వచ్చి అడిషనల్‌గా 3, 4 ఫీట్ అడిషనల్‌గా
పెట్టించాను. సో, దానివల్ల ఏంటంటే, మనకి లుక్ వేసినప్పుడు చాలా డిఫరెంట్ లుక్ వస్తుందండి. అండ్ ఫోటోషూట్స్ మీకు ఐడియా ఉండుంటే, సాంగ్స్‌కి వాటికి గాల్లో అలా ఫ్రాక్ వదులుతా ఉంటారు కదా! సో, ఆ లుక్ ఫ్రంట్ మీరు ఎప్పుడైనా సరే ట్రై చేయండి ఈసారి. ఓన్లీ ఫీట్ వరకు పెట్టించుకొని, బ్యాక్ ఎక్కువ పెట్టండి. ట్రస్ట్ మీ గైస్ మీరొక బార్బీ డాల్ లెక్క కనిపిస్తారు. అండ్ దీని ప్రైస్ వచ్చి ఓవరాల్ నాకు 1800. క్లాత్ వచ్చి 900, స్టిచ్చింగ్ వచ్చి 900. సో, మీకు అర్థమై ఉంటుంది కదా! నేను ఎందుకు అంత స్పెసిఫిక్‌గా స్ట్రెస్ చేశానో. సో, ఇలాంటి ఐడియాస్ మీకేమైనా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా వేరే ఫ్రాక్స్ కూడా నేను ఎలా డిజైన్ చేయించుకున్నానో వేరే వ్లాగ్స్‌లో చేస్తాను. సో, గైస్ 10, 15,000 వన్స్ ఆర్ ట్వైస్‌కి పెట్టే బదులు ఇలా కూడా మనం చేసుకోవచ్చు అఫోర్డబుల్ ప్రైస్‌లో. మేబీ ఇప్పుడు ఇంకొంచెం పెరగచ్చు. హార్డ్‌లీ 2500 అలా పడుతుంది. సో, బట్ 10, 15తో కంపేర్ చేస్తే 2025 ఈస్ డెఫినెట్‌లీ వర్త్ బయింగ్ కదా! సో, ట్రై చేయండి. అండ్ ద లాస్ట్ అవుట్‌ఫిట్ వచ్చి ఇది ఎథ్నిక్ వేర్, ఫెస్టివ్స్‌కి, ఫంక్షన్స్‌కి వాటికి వేసుకునేదండి. సో, నేను ఇది నీరూస్‌లో చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువే. బట్ క్వాలిటీ కూడా అలాగే ఉంది. అప్పుడు నాకు ఇది 4000 పడింది. అండ్ స్టిచ్చింగ్ కూడా నేను నీరూస్‌లోనే ఇచ్చాను. వాళ్ళు కూడా స్టిచ్ చేస్తారు. అప్పుడు నాకు వాళ్ళు 2000 తీసుకున్నారు. టోటల్ 2 బ్లౌజెస్, 1 దుపట్టా అండ్ ఈ లెహెంగా వచ్చింది. ప్రెజెంట్ నా దగ్గర హాఫ్ బ్లౌజ్ లేదు. అందుకే నేను ట్యాగ్ చేయలేకపోయాను. బట్ ఫుల్ లెంత్ బ్లౌజ్ అయితే మీకు చూపిస్తున్నాను కదా! సో, అది వచ్చింది. అండ్ దుపట్టా ఆ చున్నీ ఏదైతే ఉందో అదైతే గనక ఇప్పటికి నా ఫేవరెట్ అండి. సో, ఇలాంటి డ్రెసెస్ కూడా చాలా అవసరము. ఇలాంటి వ్లాగ్స్ మీకు ఇంకా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.